సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 ఈ డిసెంబర్ 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. మనం చూసుకున్నట్టయితే ఇటు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, చాలా రికార్డ్స్ అనేది బ్రేక్ చేసింది. ఇప్పటికే మనం ఆన్లైన్లో చూసుకున్నట్టయితే బుక్ మై షో యాప్లోకి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే దాదాపు 1.8 మిలియన్ లైక్స్, అంటే ఈ ఇయర్లో ఆల్రెడీ హైయెస్ట్ లైక్డ్ మూవీగా రికార్డ్ పొందింది. అలాగే మనం ప్రీవియస్ రికార్డ్ చూసుకున్నట్టయితే 1.7 మిలియన్ లైక్స్. ఇప్పుడు ఈ సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 అనేది 1.8 మిలియన్ లైక్స్తో ఆల్రెడీ హైయెస్ట్ లైక్డ్ ఆ మూవీగా ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేసింది. అలాగే ఇంకా ఆన్లైన్లో చూసుకున్నట్లయితే టికెట్స్ పరంగా కూడా కావచ్చు, హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికీ 447 షోస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన షోస్లో ప్రతి ఒక్కటి కూడా దాదాపు 95% ఆక్యుపెన్సీ ఉంది. ఇప్పటికైతే మనం చూసుకున్నట్లయితే పీవీఆర్, ఐనాక్స్ కావచ్చు, మిరాజ్ కావచ్చు, సినీపోల్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. నిన్నటి ఇష్యూ అయితే ఇంకా సాల్వ్ అవ్వలేదు. దాదాపు ఇష్యూ అయితే సాల్వ్ అయితే దాదాపు ఇప్పుడు చూసుకున్న షోస్ కంటే ఇంకెక్కువ షోస్ అనేది ఓపెన్ కావచ్చు. ఇప్పటికి ఓపెన్ చేసిన షోస్ యొక్క గ్రాఫ్ చూసుకున్నట్లయితే దాదాపు హైదరాబాద్లో 6.17 crores ఉంది. అలాగే ఓవర్సీస్ చూసుకున్నట్లయితే అటు అమెరికా కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇప్పటికే మనం దాదాపు 70K టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి. మనం లొకేషన్స్ చూసుకున్నట్లయితే 749 లొకేషన్స్ కావచ్చు. 749 లొకేషన్లో దాదాపు 2500 స్క్రీన్స్లో ఈ ఓవర్సీస్లో దాదాపు సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 అయితే రిలీజ్ అవుతుంది. 1.81 మిలియన్ ప్రీసేల్స్ అయితే జరిగినాయి. ఈ 1.81 మిలియన్ ప్రీసేల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇయర్ హైయెస్ట్ ప్రీసేల్స్గా చెప్పుకోవచ్చు. మనం ప్రీవియస్ ప్రీసేల్స్ చూసుకున్నట్లయితే దాదాపు 1.5 మిలియన్. ఈ ఇయర్లో ఇది హైయెస్ట్ ప్రీసేల్స్గా చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ టైమింగ్ చూసుకున్నట్లయితే దాదాపు ఇంకొక 12 hours ఉంది సినిమా స్క్రీనింగ్ స్టార్ట్ కావడానికి. మనం ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే దాదాపు మన ఇండియన్ టైం ప్రకారం 12:30 PM IST, 12:30 PM ISTకి మన ఓవర్సీస్లో అయితే స్క్రీనింగ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మొట్టమొదటి షో దాదాపు 30 నిమిషాల సమయం పాటు డిఫరెన్స్ ఉంది చూసుకోవచ్చు. మనం ఇండియాలో 1 AM నుంచి షోస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం ఇంకా రికార్డ్స్ చూసుకున్నట్లయితే దాదాపు ట్రైలర్ అనేది TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు 32.75 మిలియన్ వ్యూస్తో హైయెస్ట్ వ్యూడ్ వీడియోగా నిలిచింది. అలాగే మన తెలుగు లాంగ్వేజ్ కాకుండా ఆల్ లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే ఇటు తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజెస్లో చూసుకున్నట్లయితే దాదాపు 116 మిలియన్ వ్యూస్ అయితే హైయెస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఇన్ ద 24 hours ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇంకా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఇంకా మిరాజ్ కావచ్చు, పీవీఆర్, ఐనాక్స్ కావచ్చు, సినీపోల్స్ కావచ్చు, ఈ 3 స్క్రీనింగ్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. హైదరాబాద్ తరపు నుంచి దాదాపు 95% ఆక్యుపెన్సీ ఉంది ఇప్పటికే. ఇంకా షోస్ ఓపెన్ చేస్తే దాదాపు మిగిలిన షోస్ ఓపెన్ చేసినప్పటికి కూడా అదే ఆక్యుపెన్సీ కొనసాగే అవకాశం ఉంది. ఇటు ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే దాదాపు ముంబైలో మనం చూసుకోవచ్చు, నార్మల్ దగ్గర దాదాపు 120 feet కట్అవుట్ అయితే పెట్టడం జరిగింది. అలాగే మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఎవర్ కట్అవుట్ అని చెప్పుకోవచ్చు. 230 feet కట్అవుట్ అనేది మనం కుకట్పల్లిలో చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా సెలబ్రేషన్ చూసుకోవచ్చు. మనం హైదరాబాద్లో ఫ్యాన్స్ తరపు నుంచి చాలా కట్అవుట్లు కావచ్చు. ఫ్యాన్స్ సెలబ్రేషన్ చూసుకుంటే దాదాపు నిన్న టికెట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా, టికెట్ విండో దగ్గర ఓపెన్ అయినప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే దాదాపు లైన్ అనేది 1 కిలోమీటర్ కంటే ఎక్కువ లైన్ ఉంది. ఆ టికెట్స్ కూడా చాలామంది తీసుకోలేకపోయారు. ఆ 1 కిలోమీటర్ లైన్ ఉన్నప్పటికీ కూడా ఆ టికెట్స్ అనేది చాలామంది తీసుకోలేకపోయారు. ఆల్రెడీ కొన్ని షోస్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. మనం హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ థియేటర్ చూసుకున్నట్లయితే PCX. ఆ PCX ఓపెన్ చేసిన వితిన్ 5 minutesలో దాదాపు అన్ని షోస్ కూడా దాదాపు 27 షోస్ ఉంటాయి. 27 షోస్ కూడా ఒక్కొక్క షో ఓపెన్ చేసిన 2-3 minutesలోనే అన్ని షోస్ అనేవి సోల్డ్ అవుట్ కావడం జరిగింది. అలాగే మనం హైదరాబాద్ బుక్ మై షోలో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న స్క్రీన్స్ అన్ని చూసుకుంటే కూడా దాదాపు మొత్తం స్క్రీన్స్ అనేటివి కూడా దాదాపు కొన్ని మెయిన్గా ఇప్పుడు ఓపెన్ చేసిన షోస్ ఉండడం జరిగింది. మిగిలిన షోస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే దాదాపు సోల్డ్ అవుట్ కావడం జరుగుతుంది. మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకున్నప్పటికీ థియేటర్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే బాగా అధిక సంఖ్యలో ఫ్యాన్స్ అనేది సినిమా చూడడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు అత్యంత భద్రత ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సినిమాస్ చూసినప్పటికీ ఆ స్క్రీన్స్ పెట్టడం కానీ, ఫైర్ క్రాకర్స్ వెలిగించడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏర్పడ్డాయి.
ఇలాంటి ఇష్యూస్ ఏవి లేకుండా థియేటర్ యాజమాన్యం అయితే ముందే భద్రతలు చేపడుతున్నట్టు మనకు తెలిసింది. అలాగే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అనేది చాలా ఆతృతంగా ఉన్నారు. ఆ టికెట్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్లయితే 1 AM నుంచి షోస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. 1 AM అంటే ఇంతకుముందు లేకుండే, ఏ షోస్ కూడా చాలా అంటే చాలా పెద్ద సినిమాస్ ఉంటుండే. ఇప్పుడు 1 AM నుంచి షోస్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది. అటు ఓవర్సీస్ చూసిన తర్వాత అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఓవర్సీస్లో ఓపెన్ చేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 12 అవర్స్ అనేది మన ఇండియాలో టైం గ్యాప్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ టైం గ్యాప్ లేదు. ఓవర్సీస్లో మన ఇండియన్ టైం ప్రకారం 12:30 PM IST ఓపెన్ చేస్తే మన ఇండియాలో 1 AMకు షోస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ 1 AM షోస్ కూడా ఫ్యాన్స్ అనేది చాలా ఎంతో ఆతృతగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీవియస్ ISTలు చూసుకున్నట్లయితే దాదాపు RRR ఇప్పటి వరకు కొనసాగుతుంది. కాకపోతే రేపు ఆ సలార్ రిలీజ్ అయిన తర్వాత క్లాష్ ఉన్నప్పటికీ కూడా ఒక తెలుగు ఫిలిము అలాగే ఒక హిందీ ఫిలిము 2 క్లాష్ ఉన్నప్పటికీ కూడా ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్స్లో ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ కూడా రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు ఫ్యాన్స్.